పూజ గదిలో ఈ చిన్న మార్పులు చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట స్థిరంగా ఉంటుంది. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్కు స్వాగతం. హిందూ సనాతన ధర్మంలో దీపారాధనకు ఎంతో విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే దీపం సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవికి ప్రతిరూపం కాబట్టి ఇంట్లో దీపారాధన చేస్తే చీకటితో పాటు జీవితంలో అలుముకున్న కష్టాలు కూడా తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. కాని దురదృష్టవశాత్తు చాలామంది ఎంతో శ్రద్ధగా గంటల తరబడి పూజలు చేసినా ఆశించిన ఫలితాలు రాక నిరాశ చెందుతుంటారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే పూజ లేదా దీపారాధన చేసే సమయంలో వారు తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లే. సరిగ్గా ఈ కారణం చేతనే మన పెద్దలు పూజా విధానంలో కొన్ని ఖచ్చితమైన నియమాలను విధించారు. ఒకవేళ మీరు గనుక ఈ నియమాలను పాటిస్తూ దీపారాధన చేస్తే మీ పూజకు 1000 రెట్లు అధిక పుణ్యఫలం దక్కడంతో పాటు కుటుంబ కష్టాలన్నీ తీరిపోయి ఆ దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. కాబట్టి పూజ గదిలో ఎలాంటి నియమాలు పాటించాలి, దీపారాధన ఏ పద్ధతిలో చేయాలి, దేవుడికి నైవేద్యం ఎలా సమర్పించాలి, అలాగే మనం అస్సలు చేయకూడని తప్పులేమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అందుకే ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియోను పూర్తిగా చూడండి. మొదటగా దీపారాధన నియమాలను గమనిస్తే దైవశక్తి ఉండే దీపాన్ని ఎప్పుడూ నేరుగా నేలపైన ఉంచకూడదు. దానికి బదులుగా కుందుల కింద ఖచ్చితంగా తమలపాకులు కాని లేదా కనీసం కొద్దిగా అక్షింతలు కాని పోసి వెలిగించాలి. ఒకవేళ మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు లేదా తీవ్రమైన నరదిష్టి ఉంటే గనుక ఒక చిన్న ఇత్తడి ప్లేట్లో కల్లుప్పు పోసి దానిపైన ప్రమిదను పెట్టి దీపం వెలిగిస్తే ఆ దోషాలన్నీ పటాపంచలు అవుతాయి. అలాగే ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే దీపం కుందులు ఎప్పుడూ నల్లగా మాడిపోయి ఉండకూడదు. ఎందుకంటే అవి ఎంత స్వచ్ఛంగా మెరుస్తూ ఉంటే ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం అంత త్వరగా కలుగుతుంది. దీనితో పాటుగా పూజగదిలో ఎప్పుడూ ఒకే దీపాన్ని ఒంటరిగా కాకుండా ఖచ్చితంగా 2 దీపాలను వెలిగించాలి. ఇక నూనెల విషయానికి వస్తే ఆవు నెయ్యితో దీపారాధన అన్నింటికంటే శ్రేష్టం. అలాగే అప్పుల బాధలకు కొబ్బరి నూనె, శత్రుపీడలకు నువ్వుల నూనె, ప్రశాంతత కోసం ఆముదం వాడవచ్చు. కాని పొరపాటున కూడా వంటలకు వాడే పల్లి నూనెతో దీపారాధన అస్సలు చేయకూడదు. దీనికి తోడు భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలవుతుంటే 2 పత్తివత్తులను కలిపి ఒక ముడివేసి దీపం వెలిగిస్తే దంపతుల మధ్య అన్యోన్యత అమాంతం పెరుగుతుంది. దీపారాధనతో పాటే పూజగదిలో పాటించాల్సిన ఇతర వాస్తు నియమాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ప్రతి పూజగదిలో ఖచ్చితంగా ఒక నీటి కలశం ఉండాలి. దానికోసం రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి అందులో ₹1 బిళ్లను వేసి పెట్టుకుంటే లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు ఎక్కువగా ఉంటే ఆ నీటిలో కొద్దిగా పచ్చకర్పూరం, 2 లవంగాలు వేయండి. అయితే ప్రతిరోజూ ఉదయాన్నే ఆ పాత నీటిని మార్చి కొత్త నీటిని పోస్తూ ఉంటే అప్పుల బాధలు త్వరగా తీరిపోతాయి. అలాగే పూజగదిలో పవిత్రమైన శంఖాన్ని ఎప్పుడూ ఖాళీగా ఉంచకుండా ఖచ్చితంగా కొద్దిగా నీరు పోసి మాత్రమే పీఠంపై పెట్టుకోవాలి. ఇక పూజా విధానం ప్రారంభించే విషయానికొస్తే ముఖ్యమైన పూజలు చేసేటప్పుడు ముందుగా పసుపుతో ఒక చిన్న గణపతిని చేసుకుని పూజించిన తర్వాతే మిగతా దీపారాధన చేయాలి. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఆ పసుపు గణపతిని తీసి ఎవరూ తొక్కని పచ్చని మొక్కల మొదట్లో పెట్టాలి. వీటన్నింటికంటే ముఖ్యంగా దేవునికి హారతి ఇచ్చేటప్పుడు చాలామంది కర్పూరాన్ని నేరుగా అగ్గిపుల్లతో వెలిగిస్తారు. అలా కాకుండా వెలుగుతున్న ఏకహారతి లేదా అగరబత్తితో మాత్రమే వెలిగించాలి. ఇక దేవుడికి సమర్పించే నైవేద్యం, పుష్పాల విషయంలో మనం మరింత శ్రద్ధ వహించాలి. ముందుగా స్నానం చేయకుండా అపవిత్రంగా ఉన్నప్పుడు పువ్వులు ఎప్పుడూ కోయకూడదు. అలాగే చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే మార్కెట్ నుండి తెచ్చిన పువ్వులను నీటిలో కడగడం. దేవునికి పెట్టే పుష్పాలను ఎప్పుడూ కడగకూడదు.
అంతేకాకుండా వాసన చూసిన పువ్వులను పూజలో అస్సలు వాడకూడదు. మరొకవైపు విష్ణుమూర్తికి సమర్పించే నైవేద్యం పైన ఖచ్చితంగా తులసి దళాలు ఉండాలి, లేదంటే ఆ పూజను స్వామివారు స్వీకరించరు. అయితే తులసిని గోళ్లతో గిచ్చి కాకుండా కేవలం వేళ్లతో మాత్రమే సున్నితంగా తుంచాలి. ఇక దేవునికి అరటిపండును నివేదించేటప్పుడు ఎప్పుడూ తొక్క తీసేసి పెట్టాలి. అలాగే నైవేద్యాన్ని ప్లాస్టిక్, స్టీల్ గిన్నెల్లో కాకుండా ఇత్తడి, వెండి గిన్నెలో లేదా తమలపాకు పైన పెట్టాలి. ముఖ్యంగా వ్రతాల సమయంలో వెండి గిన్నెలో నైవేద్యం పెడితే అఖండ రాజయోగం వరిస్తుందని పండితులు చెబుతున్నారు. ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత ఆ గిన్నె చుట్టూ కొద్దిగా నీళ్లు చిలకరించుకోవాలి. అప్పుడే ఆ నైవేద్యాన్ని భగవంతుడు స్వీకరిస్తాడు. కొన్నిసార్లు మనం పూజ చేస్తున్నప్పుడు జరిగే అనుకోని సంఘటనలకు అపశకునంగా భావించి భయపడాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు, అకస్మాత్తుగా దీపం కొండెక్కితే కంగారు పడకుండా ఓం నమఃశివాయ అని స్మరించుకుంటూ ప్రశాంతంగా మళ్లీ కొత్త దీపం వెలిగించండి. అలాగే దేవునికి కొట్టిన కొబ్బరికాయ లోపల కుళ్ళిపోతే ఏదో కీడు జరుగుతుందని భయపడతారు. కాని అది అరిష్టం కాదు. మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని ఆ కాయ తనలోకి పీల్చుకుందని అర్థం. కాబట్టి వెంటనే దాన్ని పారేసి కాళ్ళు, చేతులు కడుక్కుని కొత్తది కొట్టండి. ఇదే విధంగా కుంకుమ భరిణ కింద పడిపోతే వెంటనే ఓం శ్రీ మహాలక్ష్మై నమః అనుకుంటూ దాన్ని తీసి ఎవరూ తొక్కని చోట లేదా తులసి కోటలో వేయండి. అంతేకాకుండా దేవుని ముందు ఎప్పుడూ 3 లేదా 5 అగరవత్తులను మాత్రమే వెలిగించాలి. కాని ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ అగరవత్తుల నుండి రాలే బూడిద దేవుని పటాలపైన అస్సలు పడకూడదు. చివరిగా, పూజలో హఠాత్తుగా తుమ్ము వస్తే పూజను ఆపేసి వెంటనే వెళ్లి కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కుని వచ్చి మరలా ఆచమనం చేసి పూజ కొనసాగించాలి. ఇక పూజగది వాస్తు విషయానికి వస్తే అలంకరణ ఎంత ముఖ్యమో దిశలు కూడా అంతే ముఖ్యం. దేవుని ఫోటోలు ఎప్పుడూ దక్షిణముఖంగా ఉండకూడదు. అవి తూర్పు లేదా పడమర వైపు చూస్తుంటే చాలా మంచిది. అలాగే వినాయకుడు, లక్ష్మీదేవి, సరస్వతీదేవిని ఒకే పీఠంపైన ఉంచి పూజిస్తే పిల్లలకు విద్యాబుద్ధులతో పాటు కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాని గుర్తుంచుకోండి, దేవుని విగ్రహాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండేలా లేదా తలుపు వెనకాల దాచినట్లుగా అస్సలు పెట్టుకోకూడదు. అలా ఉంటే ఇంట్లో తరచుగా గొడవలేర్పడతాయి. దీనితో పాటుగా విరిగిన విగ్రహాలు, అద్దం పగిలిన ఫోటోలు లేదా ఉగ్ర రూపంలో ఉన్న కాళికాదేవి, ఉగ్ర నరసింహస్వామి ఫోటోలను గృహస్థులు పూజించకూడదు. ఇక మీ పూజగది ఎప్పుడూ చీకటిగా ఉండకుండా రాత్రిపూట కూడా వెలుతురు ఉండేలా ఒక చిన్న బల్బు వేయండి. అదేవిధంగా మీ పూజగదిలో గనక అరుదైన ఏకాక్షి కొబ్బరికాయ ఉంటే సాక్షాత్తు మహాలక్ష్మి మీ ఇంట స్థిరంగా ఉంటుంది. కాబట్టి దాన్ని తప్పకుండా సంపాదించి పెట్టుకోవటానికి ప్రయత్నించండి. చివరగా, పూజ పూర్తయ్యే సమయానికి కూడా కొన్ని ఖచ్చితమైన నియమాలు పాటించాలి. ముఖ్యంగా దేవునికి సాంబ్రాణి వేసేటప్పుడు ఖచ్చితంగా గంట మోగించాలి, లేదంటే ఆ ధూపం దేవునికి చేరదని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే కొట్టిన కొబ్బరి చిప్పలను పూజగదిలో ఎక్కువసేపు వదిలేయకుండా వెంటనే తీసేయాలి, లేకపోతే వాటికి నెగటివ్ ఎనర్జీ ఆకర్షితమవుతుంది. ఇక వ్రతాలు చేసినప్పుడు కలశం కింద పెట్టిన బియ్యాన్ని అన్నంలో కలిపి వండుకుని తింటే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే కలశంలోని నీటిని ఇల్లంతా చల్లుకుని మిగిలినది తులసి మొక్క దగ్గర పోస్తే ఇల్లు దైవశక్తులతో నిండిపోతుంది. అదేవిధంగా దీపం వత్తులు పూర్తిగా కాలకుండా సగం కాలి ఆగిపోతే పడేయకండి. వాటిని సేకరించి సాంబ్రాణి పొడి, పచ్చకర్పూరం వేసి నిప్పులపైన ఆ పొగను ఇల్లంతా చూపించండి. ఇలా చేస్తే ఇంటికి ఉన్న చెడు దృష్టి అంతా మాయమైపోతుంది. ఇక పూజలన్నీ ముగిసిన తర్వాత గడపకు కుంకుమ పెట్టేటప్పుడు వేళ్లతో నేరుగా కాకుండా ఒక చేత్తో కుంకుమ భరిణె పట్టుకుని మాత్రమే బొట్లు పెట్టాలి.
ఇలా చేస్తే విశేషమైన ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. అలాగే హారతి తీసుకునేటప్పుడు భక్తిగా కళ్లకు అద్దుకుని తలకు రాసుకుంటే దేవుని పాజిటివ్ ఎనర్జీ మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, దేవుని ప్రసాదాన్ని ఎప్పుడూ కుడి చేతితోనే స్వీకరించాలి. పొరపాటున కూడా ఎడమ చేతితో తీసుకుంటే పుణ్యమంతా హరించుకుపోతుంది. ఇక పూజ పూర్తయ్యాక కుడి అరచేతిలో కొద్దిగా నీళ్లు తీసుకుని దేవుని ముందు వదులుతూ కృష్ణార్పణమస్తు అని భక్తిగా చెప్పాలి. అదేవిధంగా బయటికి వచ్చేటప్పుడు దేవునికి వీపు చూపించకుండా 2 అడుగులు వెనక్కి వేసి వెళ్ళాలి. చివరిగా ఒక మాట. ఇంట్లో తరచుగా గొడవలవుతుంటే ఉదయం సాయంత్రం సాంబ్రాణి పొగ వేయండి. దీనివల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి ప్రశాంతత వస్తుంది. మన రోజువారీ జీవితంలో ఇలాంటి నియమాలు పాటిస్తే మీ పూజకు సరైన ఫలితం దక్కుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన విషయాల కోసం మన ది పురాణిక్ పాత్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్స్లో జై శ్రీరామ్ అని రాయడం మర్చిపోకండి. ధన్యవాదములు.